ఆగు. సో బ్రో BS6 కదా, BS6 కదా, BS6 డ్యూక్ 200, BS6 NS 200, BS6 ఇది. సో అన్ని కండిషన్లోనే ఉన్నాయి బండ్లు కూడా, సో ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో చూద్దాం, రెండిట్లో లేదు. సో నార్మల్ నేను ఇందాకనే కొట్టిన, దీని టాప్ స్పీడ్ 150, 150కి లిమిటర్ ఉంది. సో నార్మల్గా ఎందుకు వస్తారు మీరు ఎందుకు వచ్చారు బాయ్? సరే డ్యూక్ 200 విన్ అయింది. మేబీ 150 కంటే ఎందుకు ఎక్కువ లేస్తలేదు అర్థమవుతుంది. ఏ 150 బ్రో, 150 లిమిటర్. 140 145 అచ్చా. యూటర్న్ తీసుకుందామా? సో డ్యూక్ అగైన్ సేమ్ బైక్స్. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో డ్యూక్ 200 విన్ అయింది. సో సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాము. సరే చూద్దాం. ఏ చేసా బ్రో, అట్లే ఉంది బ్రో. సరే ఇస్తావా హార్న్? ఇస్తావా హార్ని? సరే లాంచ్ సరిగ్గా కాదు డ్యూక్ 200. అరే ఏంటి గేర్లే షిఫ్ట్ చేస్తలేడు, అంతా గుంజుతున్నాడు. బ్రిడ్జ్ వచ్చింది. बजाज अरे कड़ूरा राइट अरे अरे यही
డ్యూక్కి. సో ఆగి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఆ గ్యాప్లో ముందుకు వచ్చింది. ఇక కొట్టుకుంటాడు, ఇక చూడు ఖుషి అవుతాడు సెకండ్ అయినప్పుడు కూడా విన్నారని. బ్రో నేను మధ్యలో ఆగినా, నువ్వు ఆగాలి. సరే సరే, స్టార్ట్ అయినప్పుడు ఎవరిది పోయింది? అది ఉంది, రికార్డ్ అయింది. థర్డ్ అటెంప్టా? సరే ఓకే, సరే ఓకే, డన్. అసలు యూటనే లేదు హైవే మీద. ఎంత మంచి హైవే అంటే ఇది. ఇటు గాలి ఎక్కువ ఉంది బ్రో. ఇట్స్ 140 లేచింది నాది. అమ్మో, దానికి దీనికి మీటర్ ఎర్రర్ 10 ఉంది. 10 km/h డిఫరెన్స్ ఉంది మీటర్ ఎర్రర్. అది ఇందాక టాప్ అండ్ 140 అయితే ఇది 150. సో రైడర్ చేంజ్ అవుతుంది. థర్డ్ అటెంప్ట్కి రైడర్ చేంజ్ అవుతున్నాము. చూడాలి ఇక. అమ్మా, దీన్నే గెలిపిస్తాడట. దా ముందర్రా. ఈ హారని డ్యూక్లో కూడా పవర్ ఉంది, ఎన్ఎస్లో కూడా పవర్ ఉంది. సో మేబీ ఈ బండ్లు ఇట్లున్నాయి. సేమ్ BS6 అయిన అంటే తెలిసిన NS 200 కూడా 155 పోయినాయి. బట్ అది 150 పోతుంది. ఇది కూడా 145 పోతుంది, 140 పోతుంది. అవును, నీది కూడా 140 ఉంది కా బ్రో? లాస్ట్ అవు బ్రో కదా. ఖాళీ ఖుషి అవుతుండు. ఎందుకంత ఖుషి అంటే మధ్యలో ఒకసారి చాలా ఖరాబ్ అయిపోయింది, ఇంజన్ రిపేర్ వచ్చింది, క్రాంక్ షాఫ్ట్ పోయింది. సో అప్పుడు 130 లేస్తుండే టాప్ స్పీడ్, వెనక పడుతున్నా, ఎంటీతో ఓడిపోతుండే ఈ డ్యూక్ 200. సో అప్పుడు కొంచెం అందరం ఇట్లా ఎక్కిరిస్తుండే ఇక. కానీ అదే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయింది, NSని బీట్ చేస్తుంది. అందుకే ఇక మళ్ళీ బ్యాక్ టు ఫామ్.